JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. రాష్ట్రంలో టీడీపీ ప్రపంచం సృష్టించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి విజయనగరం నియోజకవర్గ పోసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు మనతో పట్టుకున్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం గారు, చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ పార్టీ తరఫున. ఈ రోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అయితే మాత్రం టీడీపీ అయితే ఒక ప్రపంచం అయితే సృష్టించింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించిన ఎంత మెజార్టీ వచ్చిన పట్ల మీ అభిమానం ఏ విధంగా? అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ క్లారిటీగా అర్థమైపోయింది వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది, అలాగే చంద్రబాబు నాయుడు గారి నాన్నగారు ఏ విధంగా సూపర్ పాలన అనేది అందించారు. ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ పాలనను ముందు అందించింది కాబట్టి ఆ కంపారిజన్ చేయగలిగారు. బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఏ విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు పురోగతి పదంలోకి తీసుకువెళ్ళగలరనేది ప్రజలందరికీ అర్థమై ఇటువంటి ఫెంటాస్టిక్ తీర్పునిచ్చారు. అయితే మూడు పార్టీలు కార్యకర్తలు, నాయకులు, అలాగే ప్రజలు, ఎంతోమంది న్యూట్రల్ వాళ్ళు, యూత్ ప్రత్యేకంగా ఆ డెవలప్మెంట్ అనేది విజన్ 2047 ద్వారా హైదరాబాద్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేశారో అది చూసి మళ్ళీ ఇప్పుడు అలాగే మన డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ని చేయాలని ఒక తపన పెట్టుకొని లీవులు పెట్టుకొని హైదరాబాద్లో పనిచేసిన వాళ్ళు చెన్నైలో, బెంగళూరులో, ఇండియాలోనే కాకుండా యూఏఈలో అలాగే అమెరికాలో కూడా పనిచేసిన వాళ్ళు మరీ లీవ్లు పెట్టి ఆ సమయానికి వచ్చి ఓటు వేశారు. అయితే ఇది ఒక ఫెంటాస్టిక్ అయిన బాధ్యత వాళ్ళు తీసుకున్నారు. మన రాష్ట్రం బాగుండాలి, మన రాష్ట్రం మళ్ళీ పురోగతి పదంలోకి తీసుకువెళ్ళాలని ప్రజలే బాధ్యత తీసుకొని ఇటువంటి ఫెంటాస్టిక్ తీర్పును ఒకటి ఇచ్చారు. అయితే ఇప్పుడు కూడా మనకి విజన్ 2020 అప్పుడు ఉండేది, ఇప్పుడు విజన్ 2047 ద్వారా మనం అభివృద్ధి చేస్తాం. అలాగే నరేంద్ర మోదీ గారు కూడా వికసిత్ భారత్ 2047 ద్వారా మన భారతదేశం మొత్తాన్ని కూడా అభివృద్ధి చేసి ప్రజల కోసం ఒక సుపరిపాలన అందిస్తామని దాంట్లో భాగస్వామ్యంగా మనం చేశాం. దేవుడిని కూడా మనం ప్రార్థిస్తున్నాం. మన అందరికీ మరింత శక్తి, బలం ఇచ్చి మనం మంచి చేయాలనే ఉద్దేశంతో మాకు కూడా ఇటువంటి మంచి శక్తి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు చూసుకుంటే విజయనగరం ప్రజలైతే మాత్రమే అఖండ మెజార్టీ ఇచ్చారు. వీళ్ళ కోసం ఎటువంటి ప్రణాళిక చేసుకుంటారు? ఇప్పుడు విజయనగరం ప్రజలకి అయితే అఖండ మెజారిటీ ఇచ్చారు. మాకు మా కుటుంబం మీద నమ్మకంతో మన విజయనగరంలో ఎప్పుడు లేని విధంగా ఒక ఆడపిల్లని గౌరవించారు. అంటే మహారాజా ఆనంద్ గజపతి రాజు గారు కూడా 54 మెజారిటీ వచ్చింది. వారికన్నా ఎక్కువ నాన్నగారి కన్నా, పెద్దనాన్నగారి కన్నా, తాతగారి కన్నా ఎక్కువ 60,000 మెజారిటీ దాటి నాకు ఒక ఆడపిల్లగా నన్ను గౌరవించారు. అయితే డెఫినెట్గా మనం కృషి చేసి మన ప్రజల కోసం అన్ని విధాలుగా అన్ని వర్గాల్లో మనం కృషి చేసి వాళ్ళకి వాళ్ళ బెస్ట్ మనం అందిస్తాం. మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్తున్నారు, అయితే మీ ఫీల్ ఏ విధంగా ఉంది? బాధ్యతతో కూడిన పొజిషన్ ఇది. అయితే ప్రతి దండ వేస్తున్నప్పుడు మనకి ఇంకా బాధ్యతలు పెరుగుతున్నాయని నాకైతే అనిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈ పరిస్థితి ప్రధానంగా నియోజకవర్గంలో మాత్రం ప్రజలైతే మాత్రం ఈరోజు చూసుకుంటే అభివృద్ధికి అయితే పట్టం కట్టారని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఎన్డీఏకి అయితే రేలం పట్టం కట్టారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి మాత్రం టీడీపీ అయితే ఒక ప్రపంచం సృష్టిందని చెప్పొచ్చు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నియోజకవర్గంలో మాత్రం ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తే నాకు ఇప్పటికీ ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసుకున్నాను. ముఖ్యంగా చూసుకుంటే యువతకైతే మాత్రం పెద్దపీట వేస్తానని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడు, రాజేష్, RTV విజయనగరం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.